అంటే అన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా ఉందన్న? ఏమంటే కూటమి ప్రభుత్వం చెప్పుకోవటంలోనే కానీ మామూలుగా చేయటంలో వాళ్ళ వల్ల కాలేదండి. చెప్పుకోవటంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చెప్పుకోవటంలోనే వాళ్ళకి సరిపోయింది. ఆ చెప్పుకోవటంలో సరిపోయింది. వాళ్ళకి చేయటంలోకి వస్తే వాళ్ళ వల్ల కాల దాన్ని సమర్థవంతంగా చేయలేకపోయారు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవినీతి చేశారని అంటున్నారు, నిజమంటారా? అవినీతి చేస్తే ఇలా జనంలో ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా కనపడుతుంది కదా. అవినీతి చేస్తే అట్లా ఎందుకుంటుంది, ఇట్లా ఎందుకుంటుంది? సపోజ్ మామూలుగా ముందు ఏమన్నారు, జనానికి ముందేమన్నారు, ఇలా ఎట్లా జరుగుతుంది, ముందు పాలసీ ఎలా జరుగుతుంది, ప్రతి ఒడికి ఇంటింటికి పెట్టేసారు మద్యం షాపు. అక్కడ జగన్ గారి పాలనలో ఏమైంది? మామూలుగా ఎక్కడో ఒక చోట, అది కూడా విలేజ్లో ఎక్కడో ఒక చోట పెట్టేసి మండలానికి ఒకటో రెండో ఇచ్చాడు అంతే. తాగుబోతుని తగ్గించాడు. ఇవాళ ప్రతి ఒక్కడికి ఇంటింటికి ఒక బెల్ట్ షాప్ పెట్టుకున్నారు. అట్లా ఉంది ప్రభుత్వం. ఇలా అంటే ఇది మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి. మంచి ప్రభుత్వం అండి. ఎంతవరకు మంచి ప్రభుత్వం? వాళ్ళకి వాళ్ళు తినడానికి సరిపోతుంది. మంచి ప్రభుత్వం ఎక్కడ మంచి ప్రభుత్వం? దేని గురించి మంచి ప్రభుత్వం? వాళ్ళ విషయంలో మంచి ప్రభుత్వం అని చెప్పండి. ఇదిగో ఈ పథకం వేసాడు, ఇదిగో ఇది దగ్గర వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఏది ఇదిగో ఈ పథకం పలానా పథకం అమలు చేసాము, పలానా పథకం పేదలకు ఇచ్చాము, పేదలు బాగుపడ్డారు, పలానా పథకం ద్వారా మేము లబ్ధి పొందాము అన్న వాళ్ళు బయటికి చెప్పమానండి. అది అంటే 6 నెలల్లోనే ఉచిత గ్యాస్ అమలు చేసాము, ఫ్రీ ఇసుక అన్నారు. ఏమంటే ఫ్రీ ఇసుకే కాదండి. మామూలుగా అంత ముందు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రక్ ఇసుక మామూలుగా 4,500 పెట్టి కొనుక్కొచ్చుకున్నాం మేము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. అదే కంటిన్యూ అవుతుంది. ఆయన ఏమైనా మార్చాడా? మారవలేదుగా, జరుగుతుంది అదే. అది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది ఏమైనా గమనించారా? జగన్ గారి ప్రభుత్వం ఉంటే పేదలు బాగుపడతారండి. ఎస్సీ ఎస్టీ వర్గాల వరకు మాత్రం నెంబర్ 1గా బతుకుతారు. ఇవాళ ఈ ప్రభుత్వం వల్ల ఓన్లీ బాగా డబ్బున్న మేధావులకి ఈ ప్రభుత్వం పనికి వచ్చింది, ఎవరికి పనికిరాదు.